ధనుర్మాసంలో 9వ పాశురం తిరుప్పావైలో మనం ప్రవేశిస్తున్నాం. ఈ పాశురంలో అమ్మవారు అద్భుతమైనటువంటి ఒక భవనాన్ని, ఆ భవనంలో ఉన్నటువంటి ఒక గోపికని మేల్కొల్పుతున్నారు. ఆ భవనము, అందులో ఉన్న గోపిక పైకి మనకి మామూలు భవనంగా, సామాన్యమైన గోపికగా కనపడుతున్నది. కానీ సామాన్యమైన భవనం కాదు, ఆమె సామాన్యమైన వ్యక్తి కూడా కాదు. పాశురం అంతా మనం చెప్పుకున్న తర్వాత ఆ విశేషం ఏమిటో మనకి స్పష్టంగా గోచరిస్తుంది. ఇవాళ స్వామికి చక్కటి ధూపాన్ని సమర్పిస్తారు సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళు. ఇందులో ప్రత్యేకించి ధూపాన్ని గురించినటువంటి ప్రస్తావన వచ్చింది కనుక. అలాగే పాలు చిలికిన సన్నివేశంలోనేమో వెన్నని ఆరగింపు చేస్తారు. ఈ ధూపాన్ని ఎందుకు సమర్పించాలి? దీపము ధూపము అందరం పూజ చేసేటప్పుడు సాంబ్రాణి కడ్డీలు వెలిగించటం అనేది, దీపారాధన చేయటం అనేది మనకి పరిపాటిగా ఉంది. దీపాన్ని వెలిగిస్తేనేమో జ్ఞానం పెరుగుతుంది. ధూపము అనుష్ఠానానికి ప్రతీక. మనం ఊరికే దీపారాధన చేసి నామాలు చదివేసి మనస్సులో నిలకడ లేకుండా ఉండకూడదు. మనం ఏది చెబుతామో దాన్ని మనం కూడా ఆచరించాలి. అలాంటి ఆచరణ ప్రధానంగా ఉన్న గోపికని నిద్ర మేల్కొల్పుతున్నారు. தூமணி மாடத்து சுத்தும் விளக்கெரியா தூபங்கமஷத்துயிலனை மேல் கண்வளரும் மாமான் மகளே மணிக்கதவம் தாழ்த்திரவாய் மமீர் அவளை எஜுப்பீரோ உன் மகள் தான் ஊமையோ அன்றிச் செவிடோ அனந்தலோ ஏம பெருந்துயில் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்றோ நாமம் பலவும் நவின்னோ ஏலோ ரெம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். తూమణి మాడత్తు. తూ అంటే పవిత్రమైనది. తూ మలర్ దగ్గర కూడా మలర్ అంటే పుష్పం, తూ అంటే పవిత్రమైన పుష్పాలను సమర్పిస్తున్నామన్నారు. అలాగే ఇక్కడ పరిశుద్ధమైనటువంటి మణులతో నిర్మించబడినటువంటి మాడత్తు భవనం, మంచి అద్భుతమైనటువంటి మణులతో ఏర్పాటు చేసినటువంటి భవనంలో సుత్తుం విళక్కు ఎరియా, సుత్తుం చుట్టూ కూడా విళక్కు దీపాలు ఎరియ బాగా ప్రకాశిస్తుంది. మంచి దీపాలు ప్రకాశిస్తున్నటువంటి భవనంలో తూపం కమషత్తుయిల్, తూపం కమష్, తూపం అంటే మంచి ధూపం, కమళై పరిమళం, సువాసన వస్తున్నది. వాళ్ళ మనం వెలిగించే కడ్డీలు పొగొస్తున్నాయి, సువాసన రావటం, లేదా అవి మండుతూ ఉంటాయి, పొగ రాదు. పొగ సన్నగా వస్తూ మంచి సువాసన ఉన్నటువంటి చక్కటి ధూపం అన్నమాట. ఈ ధూపానికి కూడా చాలా ప్రాధాన్యం ఉంది. పూర్వకాలంలో ఉద్యానవనాల్లో ధూపాలు వేసేవాళ్ళు. ఆ పొగకి మొక్కలు బాగా పెరిగేవి. వాటిని దోహద ధూపములు అనేవాళ్ళు. ప్రతి ప్రబంధంలో పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఉద్యానవన వర్ణనలు ఉండేవి నగరానికి వెలుపల. ఆ ఉద్యానవన వర్ణనలో ధూపాన్ని తప్పనిసరిగా మహాకవులందరూ పేర్కొన్నారు. ఒకవైపున అద్భుతమైనటువంటి మణులతో నిర్మించిన భవనం, ఆ భవనంలో ఇంకొక వైపున చక్కటి ధూపం వస్తున్నది. అలాంటి దాంట్లో అనైమేల్ కన్వళ్ళరు, మంచి శయ్య మీద కళ్ళు మూసి నిద్రపోతున్నది ఒక గోపిక. ఆ గోపిక దగ్గరికి వెళ్ళారు వీళ్ళు. మామాన్ మకళే, మామాన్ మకళే, ఓ మేనమామ కూతురా సంబోధిస్తున్నారు. చుట్టరికాన్ని కలుపుకుంటున్నారు. ఇవాళ బస్తీలలో అసలు చుట్టరికాలు లేవు. చుట్టరికానికే చుట్టరికం లేదు. ఇంకా లేని చుట్టరికం ఎక్కడి నుంచి వస్తుంది? పల్లెటూళ్ళలో వెనక ఎవరైనా సరే జాతితో నిమిత్తం లేకుండా అన్నయ్య, బావయ్య, బాబాయ్, మావయ్య అని వరుసతో పిలుచుకుని ఒక కుటుంబంలాగా మెలిగారు. ఇవాళ గోపికని అమ్మవారు ఓ మేనమామ కూతురా అని సంబోధన చేస్తున్నారు. అంటే నిజానికి ఈవిడ మేనమామ కూతురా, గోదాదేవి అమ్మవారు కదా, గోకులంలో సంబోధన కదా అంటే ఇది ఆత్మీయతని తెలియజేస్తుంది. మనం పలకరింపులోనే అమ్మా నమస్కారం అంటే ఉండేటువంటి ఆత్మీయత ఒక మేడం గారు అంటాం ఇవాళ స్టైల్ అయిపోయింది.
అంటే ఆ పదం కోరుకునే వాళ్ళకి అది కావచ్చు కానివ్వండి, అమ్మ అన్న పదంలో ఉన్నటువంటి గౌరవం, అసలు అమ్మ అంటే చాలు లక్ష్మీనారాయణులు ఇద్దరు పరిగెత్తుకుంటూ వస్తారండి. అంత గొప్ప పదం అమ్మ అనే తెలుగు మాట. అమ్మ అనే తెలుగులో తల్లి అనే అర్థాన్ని చెప్తున్నది. సంస్కృతంలో అమ్మ అంటే విష్ణుమూర్తి, నారాయణుడు. ఆ అనే శబ్దానికి విష్ణుమూర్తి అర్థం, మా అంటే లక్ష్మీదేవి అర్థం కనుక అమ్మ అంటే ఇద్దరు పరిగెత్తుకొస్తారు. మనకి పూర్వకాలంలో కథ ఉంది చమత్కారంగా. ఏమిటంటే స్వామి, అమ్మవారు ఇద్దరు భక్తుల్ని రక్షించాలని అనుకుంటుంటారు. సరే, ఒకడికి రోజులు మూడినయి. స్వామి చెప్పాడు, వీడికి రోజులు మూడినయి, వాటితో వీడు ఈ శరీరాన్ని విడుస్తాడు అని. కాదు కాదు, రోజులు మూడినయి అని మనం ఊరుకుంటే ఎలాగా, మనం రక్షించాల్సిందే అంది అమ్మవారు. సరే, అమ్మాని కేకేస్తే నువ్వు రక్షించు, అయ్యాని కేకేస్తే నేను రక్షిస్తాను అన్నాడు. ఇద్దరు కూర్చున్నారు, ఎదురు చూస్తున్నారు. వాడు వెళుతున్నాడు, బండి తోలుకుంటున్నాడు. ఆ గుర్రం పరిగెత్తింది, బెదిరింది. ఆ గుర్రం బండిలో నుంచి పడుతున్నాడు. పడేటప్పుడు అమ్మ అనలేదు, అబ్బా అనలేదు, సత్యానరా అన్నాడు. ఇంకా ఇద్దరు రక్షించడానికి అవకాశం లేకపోయింది. తలుసుకుంటే రక్షిస్తానన్నాడు ఆయన. తలుసుకోకపోతే ఏం రక్షిస్తాను, చూసావు కదా, వాడికి రోజులు నిండినంటే నువ్వు వినలేదు దేవి అన్నాడు. స్వామి, తప్పైపోయింది, వాడి కర్మ, ఎలాంటి వాళ్ళు కర్మను అనుభవించాల్సిందే అని అమ్మవారు కూడా అంగీకరించారు. అలా మనం భగవంతుణ్ణి స్మరించుకోకుండా అక్కర్లేని మాటలు అనుకుంటే మనం ఏది స్మరిస్తామో అది జరుగుతుంది. తథాస్తు దేవతలు అదృశ్య రూపంగా తిరుగుతూ ఉంటారు. ఆ దేవతలు అదృశ్య రూపంగా తిరిగేటప్పుడు మనం ఏదైనా చెడ్డ మాటలు అంటే ఆ చెడ్డ మాటల ఫలితం మనకు వస్తుంది కనుక పెద్దవాళ్ళు అసలు చెడు పలకద్దు, చెడు అనవద్దు, చెడు వినవద్దు, చెడు కనవద్దు, ఇది బాపూజీ పిలుపు అని మనకి సినిమా వాళ్ళు కూడా చాటారు. అయినా సరే మనం లేచినప్పటి నుంచి అర్థం తెలిసి కొంతమంది, తెలియక కొంతమంది మాట్లాడుతున్నారు. బాగా ఆకలేస్తుంది, నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టమంటలా, అబ్బో కడుపు కాలిపోతున్నది అంటున్నారు. కడుపు కాలటం అనేది చాలా భయంకరమైనటువంటి బాధని సూచించేది. సంతాన నష్టానికి కడుపు కాలింది అనే పదం తెలుగులో ఉంది. అంత దూరం అర్థం ఉంది. చదువుకున్న వాళ్ళు కానివ్వండి, చదువుకునే వాళ్ళు కానివ్వండి, ఇటువంటివి మన నోటి వెంట మనం తెచ్చుకొని ఆపదని కొని తెచ్చుకుంటున్నాం. కనుక మంచి మాటలు మాట్లాడండి. నా స్త్రీలం కీర్తయేత్ అని వేదం మొత్తుకుంది. పెద్దవాళ్ళు చెబుతున్నారు, ఎందుకురా చెడ్డ మాటలు, మంచి మాట అనుకోరా, లేకపోతే మౌనంగా ఉండరా అని. మనం ఆ పెద్దవాళ్ళు చెప్పిందైనా విని మంచిగా ఉండాలి అంటే భగవన్నామమే అనాలి. ఇక్కడ ఈ భవనంలో పడుకున్నటువంటి గోపిక చుట్టూ ధూపం ఉంది. ఇక్కడ దేహ సంబంధాన్ని కలుపుకుంటున్నారండి. దేహ సంబంధం ఎలా ఉండాలి అంటే మనకి ఉపనిషత్తు కూడా చెప్పింది, ఇలాంటి సంబంధం ఉండాలి, ఇలాంటి సంబంధం ఉండకూడదు అని ఒక ఉపనిషత్తు కూడా చెప్పింది. ఆ గదిలో పడుకున్నటువంటి మేనమామ కూతుర్ని నిద్ర లేవమన్నారు. ఆవిడ నిద్ర లేవల. మామీరవళయ్య జుప్పిరో, మామీరు అత్త అవళి, ఆమెను యజుప్పిరో నిద్ర లేపరాదా. వీళ్ళు పిలిచారు, లేవలేదు. వాళ్ళ అత్తనే అధిక్షేపిస్తున్నారంటే కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారు. ఉన్మగల్తాన్, నీ కూతురు ఊవయ్యో మొగదా, అన్రి లేకపోతే చెవిడో చెముడా, ఈ రెండు కాకపోతే ఎవరైనా సరే అనందలో ఏమైనా జాడ్యం, మొద్దుతనం ఏమన్నా పట్టిందా, ఏమో పట్టాలో, నిద్రలేస్తే మీ అమ్మాయిని దండిస్తామని ఎవరినైనా కావలి పెట్టారా, పెరుంతుయిల్ తాన్ తందాను, పెద్ద నిద్ర వచ్చేటట్లుగా ఈ మందిరానికి ఎవరైనా మంత్రం వేశారా, మామాయన్ మహామాయావి, మాధవన్ లక్ష్మీపతి, వైకుందన్ వైకుంఠవాస, ఎన్నెన్ను నామం పలము అని మేము అనేక విధాలుగా భగవంతుణ్ణి కీర్తిస్తూ ఉంటే మీ అమ్మాయి ఒలకటం లేదు, పలకటం లేదు, ఏమైంది కారణం అని ముందేమో మా మేనమామ కూతురా అన్నారు, రెండోసారి నీ కూతురు అన్నారండి. ఇక్కడ వ్యత్యాసం ఏంటి? మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం అనుకున్నప్పుడు ఆ పని కనుక ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళకి ఇష్టమైతే పలికే తీరు వేరు. వాళ్ళు చేస్తున్న పని మనకిష్టమైతే మనం ఏం చెప్తాం, ఓ అలాగే చేద్దామండి అంటాం. మనకిష్టం లేదు, నీ ఇష్టం కానీ అంటాం. అలాగే ఇక్కడ నీ కూతురు, ఎందుకని నీ కూతురు నీనా అనే భేదం ఎందుకు చూపిస్తున్నారు అంటే భగవంతునికి సంబంధించినటువంటి కీర్తనం చేయటానికి మేమందరం కలిసి వెళుతూ మీ వాకిటి ముందు వచ్చి ఆగి పిలిచినా పలకటం లేదు కనుక నీ కూతురు. చెవులు ఉండి లేనట్టు, కళ్ళు ఉండి లేనట్టు, నోరు ఉండి లేనట్టు ఉంది మా పరిస్థితి ఇప్పుడు. అందుకనే
అనందలో ఏమన్నా జాడ్యమా? జాడ్యం ఎవరికి ఉంటుంది? చైతన్యం లేని వాళ్ళకి జాడ్యం ఉంటుంది. ఉలకరు, పలకరు. శరీరంలో ప్రాణం మాత్రం ఉంటుంది కనుక బతికున్నారని లెక్కేసుకుంటాం. ప్రయోజనం అనేది ఉండదు. అలా ఉండిపోయిందేంటి అని నిగ్గదీసి అడుగుతున్నారు ఇవాల్టి పాశురంలో. మనం మూగవాళ్ళుగా ఉండాలి, చెవిటి వాళ్ళుగా ఉండాలి. ఎప్పుడు ఉండాలి? పరరంధ్రేషు జత్యంధాః. ఇతరులలో లోపాలని ఎవరైనా ఎంచి చూపించేటప్పుడు కళ్ళు ఉన్నా లేనట్టుగా మనం పట్టించుకోకూడదు. ఇతరులను నిందించేటప్పుడు మన నోరుని వినియోగించకూడదు. ఎవరైనా ఇతరులను మంచి వాళ్ళని దూషిస్తున్నప్పుడు మనం వినకూడదు. ఈ 3 చేయాలి. ఆ 3 చేస్తూ ఈ లోకంతో సంబంధం లేకుండా, లోకంలో మాటలు వినకుండా, లోకంలో మాటలు అనకుండా మౌనంగా ఉన్నదావిడ పరమాత్మనే ధ్యానం చేస్తూ ఆ లోపల ఉన్న గోపిక. కనుకనే వెలుతురు ఉన్నా నిద్రపోతున్నది. మామూలుగా మనం నిద్రపోవాలి అంటే ఇవాళ ఏం చేస్తున్నాం? పెద్ద వెలుతురున్న దీపాలు తగ్గించుకుని చిన్న వెలుతురులో నిద్రపోతున్నాం. చీకటిగా ఉంటే నిద్ర వస్తుంది, ప్రశాంతంగా ఉంటే నిద్ర వస్తుంది, మోతలుంటే నిద్ర రాదు, పొగ వేస్తే ఉక్కిరి బిక్కిరి అవుతుంది. కానీ ఇక్కడ తూమణి మాడత్తు, పరిశుద్ధమైనటువంటి మణులతో నిర్మించబడినటువంటి భవనము అన్నారు. మణికి కూడా ఈ పవిత్రత ఉంటుందా? కొన్ని సహజంగానే పుట్టకతో పవిత్రములు, కొన్నింటిని మనం మంచి పదార్థాలతో పవిత్రములుగా చేస్తాం. మనం పూజ కూర్చున్నప్పుడు పంతులు గారు దర్భతో మంత్రాలు చదువుతూ నీళ్లు చల్లి మన మీద, వస్తువుల మీద, దేవుడి మీద ప్రోక్షణ చేస్తారు వాటి పవిత్రత కోసం. అలాగే రత్నాలు కూడా కొన్ని స్వతసిద్ధమైన మణులు ఉంటాయి, అవి జన్మతోనే పవిత్రంగా ఉంటాయి. తొలవిల్లి మంగళం అనేటటువంటి నగరంలో ఉన్నటువంటి దివ్య దేశంలో ఉన్నటువంటి భవనాలన్నీ కూడా నిర్దోషములు, అంటే ఏ విధమైన దోషము లేనివి, గుణములు కలిగినవి. ఇప్పుడు మనకు గుణాలు ఉండంగానే దోషాలు లేకుండా ఉండవు, దోషాలుంటే గుణాలు లేకుండా ఉండవు. దోషములు గుణములు కలిసి ఉంటాయి. కలిసి ఉన్నప్పుడు గుణాన్ని విభజన చేసి దోషాన్ని తొలగించుకునే మార్గం చేస్తాం మనం. మణులకు పవిత్రత రావాలి, మాలిన్యం పోవాలి అంటే పాలల్లో వేసి కడగాలి మణిని. ఒక్కొక్క మణిని ఒక్కొక్క రకంగా పరిశుద్ధి చేయమని రత్నశాస్త్రం చెప్పింది. ఆ రత్నశాస్త్రం చెప్పినట్టుగా మణి అది యథార్థమైందో పిచ్చిదో మనం కనుక్కోవడానికి అవకాశం ఉంటాయి. ఇవాళ అసలు మణుల కంటే నకిలీ మణులు బాగా మెరుస్తున్నాయి, బాగా దగదగలాడుతూ ఉంటాయి. అసలు వజ్రం అంత దగదగలాడదు. ఈ వచ్చేటటువంటివన్నీ కూడా రసాయనాలతో తయారు చేసినటువంటివి విపరీతమైనటువంటి కాంతిప్రదంగా ఉంటాయి. అవి పరిశుద్ధమైనటువంటివి, చక్కటి కాంతితో ఉన్నాయి. ఆ కాంతితో ఉన్నటువంటి భవనములో మంచి ధూపం, అంటే ఈ భవనముల కాంతి జ్ఞానానికి ప్రతీక, ఆ ధూపము అనుష్ఠానానికి ప్రతీక. ఆవిడ మంచి జ్ఞాన సంపన్నురాలు, మంచి అనుష్ఠాన పరురాలు. ఆవిడ నిద్రపోతున్నది. అటువంటి ఆవిడని నిద్ర లేపుతున్నారు. తూమణి, మణి అనగానే రత్నము, మణికి రత్నము అనే పర్యాయ పదం ఉంది. రత్నాలు ఎన్ని అని ఎవరిని అడిగినా కూడా 9 రత్నాలు అని చెప్తారు. నవగ్రహాలకి నవరత్నాలు. ఒక్కొక్క రత్నాన్ని ధరిస్తే ఒక్కొక్క గ్రహం శాంతిస్తుంది. అదొక ప్రత్యేక శాస్త్రం. మళ్ళీ పూర్వకాలంలో 7 వారాల సొమ్ములు ఇచ్చేవాళ్ళు. బాగా సంపన్నులైన వాళ్ళు పిల్లలకి 7 వారాల సొమ్ములు అని ఇచ్చేవాళ్ళు. అంటే సోమవారం ముత్యాలతో చేసిన ఆభరణాలు, మంగళవారం పగడాలతో చేసిన ఆభరణాలు, బుధవారం పచ్చలతో చేసిన ఆభరణాలు, గురువారం పుష్యరాగాలతో చేసినవి, శుక్రవారం వజ్రాలతో చేసినవి, శనివారం ఇంద్రనీలాలతో చేసినవి, ఆదివారం కెంపులతో చేసినవి ఇచ్చేవాళ్ళు. ఇలా ఇవ్వటం వల్ల ప్రయోజనం ఏంటంటే ఆ రోజు ఆ ఆభరణాన్ని ధరిస్తే ఆ గ్రహం శాంతించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఉంటాయి అని 7 వారాల సొమ్ములు అందించటం అనేది జరిగింది. మరి 7 చెప్పారు కదండి, ఇంకా 2 గ్రహాలు ఉన్నాయి. ఆ 2 రాహుకేతువులకు వైడూర్యము, మరి మరొకటి గోమేధికము. అవి అవసరాన్ని బట్టి వినియోగించేవాళ్ళు. 7 వారాల సొమ్ములు అన్నారు కానీ 9 వారాలు లేవు కనుక వాళ్ళ గ్రహస్థితిని బట్టి అవి ధరించడం కోసంగా ఏర్పాటు చేశారు. 9 రత్నాలు. 9 రత్నాలకి 9ంటిని ప్రతీకగా పెట్టుకుని భగవంతుడికి జీవాత్మకి ఉన్నటువంటి 9 సంబంధాలని ఈ పాశురంలో అమ్మవారు మనకు అందించారు. ఒకటి పితృపుత్ర భావం, అంటే తండ్రి బిడ్డని ఎలా రక్షిస్తాడో అలా పరమాత్మ జీవుణ్ణి రక్షిస్తాడు. ఈ జీవులందరూ పరమాత్మకి పిల్లల వంటి వాళ్ళు కనుక పితృపుత్ర సంబంధం, తండ్రి కొడుకుల సంబంధం ఒకటి. రెండవది రక్షక సంబంధం, రక్షించేవాడు, రక్షింపబడేవాడు. రక్షించేవాడు పరమాత్మ,
రక్షింపబడేవాడు జీవాత్మ. శేషీభావం, దాస్యాన్ని పొందేవాడు పరమాత్మ, దాస్యం చేసేటటువంటి వాడు జీవాత్మ. భర్తృభార్యాభావం అంటే భర్త పరమాత్మ, భార్య జీవాత్మ. ఈ జీవులందరూ స్త్రీలే. స్త్రీప్రాయం ఇతరం జగత్ అన్నారు. అందరూ పురుష రూపంగా మనకి కనిపిస్తున్న ఈ జీవులందరూ పరమాత్మ అనేటటువంటి భర్తకి భార్యల వంటి వాళ్ళు. అందుకనే గోపికలందరూ జీవాత్మలు కనుక స్వామిని భర్తగా ఎంచుకోవటం అనేది జరిగింది. జ్ఞాతృజ్ఞేయ భావము, జ్ఞాత తెలుసుకొనదగినవాడు. జ్ఞేయము అంటే తెలియదగినది, జ్ఞాత తెలుసుకునేటటువంటి వాడు. తెలుసుకోవలసినది ఎవరిని? పరమాత్మని. తెలుసుకునేవాడు ఎవడు? జీవాత్మ. స్వస్వామి భావ సంబంధం. నేను నా స్వామి, నా స్వామిని నేనే ఆరాధించాలి, నా స్వామి నన్ను రక్షించాలి. ఆధారము ఆధేయము. మనం పరమాత్మ మీద ఉన్నాం కానీ పరమాత్మ మన మీద ఆధారపడి లేడు. శరీరము ఆత్మ, శరీరానికి ఆత్మకి ఉండే సంబంధం ఆత్మ కనిపించేది కాదు, లోపల ఉంటుంది. శరీరం వెలుపలకు కనిపిస్తూ ఉంటుంది. భోక్త అనుభవించేవాడు, మరి భోగ్యము అనుభవింపబడే వస్తువు. ఇలా 9 సంబంధాలని పరమాత్మకి జీవాత్మకి ఉన్న వాటిని తూమణి మాడత్తు 9 రత్నాలతోటి సంకేతంగా అమ్మవారు మనకి అందించారు. ఆ అందించినటువంటి 9ని మనస్సులో పెట్టుకుని 9 భావాలను అందిస్తూ చిట్ట చివరికి మామాయన్ మాధవన్ వైకుందని నిన్ను మామాయన్ ఓ మహామాయావి అన్నారు. ఈ మహామాయావి అంటే చిన్న మాయ కాదు, పెద్ద మాయ. అన్ని మాయలు ఆయనవే. ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వాళ్ళ దగ్గరికి ఆ మాయ రాదు. స్వామి స్వయంగా గీతలో చెప్పాడు, మామేవయే ప్రపద్యంతే మాయామే తాం తరంతితే. ఎవరు నన్ను ఆశ్రయిస్తారో వాళ్ళకి నా మాయ ఇబ్బంది పెట్టదు అని. అలా మామాయన్. ఈ మాయలు ఎలా చేస్తారండి? అద్భుతంగా చేస్తాడు. అక్కడ ఉండి లేనట్టుగా ఉంటాడు, లేని చోట ఉన్నట్లుగా ఉంటాడు. పూర్వకాలంలో ఆ అత్తగారు రోజు పెరుగు పాలు వెన్న అమ్ముకొస్తేనే ఆ కోడలికి అన్నం పెట్టేది. తట్టలో పెట్టి చక్కగా పెరుగు దుత్త నేతి దుమ్ముంతా అన్నీ పెట్టి ఇచ్చింది. మధురా నగరానికి వెళ్ళి అమ్ముకు రావాలి. ఆ సమీపంలో ఉన్నారు కనుక ఆ నగరానికి పాపం నెత్తి మీద పెట్టుకుంది. ఈవిడ పాలోయి పెరుగోయి వెన్నోయి అని ఇంటి దగ్గర కేక వేసింది. అక్కడి నుంచి మధురా నగరం ప్రవేశించింది. మధురా నగరంలో ప్రవేశించేసరికి కృష్ణస్వామి మాయ వలన అక్కడ ఏం జరిగిందో ఈ పాలు పెరుగు అని అమ్మటం మానేసింది. ఆవిడ విక్రేతు కామా కిల గోపకన్య. ఆ పరమేశ్వరుడు ఎందు, కృష్ణ పరమాత్మ ఎందు మనస్సు లగ్నమైపోయింది. లగ్నమైపోయి తన తట్టలో ఉన్న ఈ పాలు పెరుగు వెన్న అనే విషయాన్ని మరిచిపోయింది. దధ్యాధికం మోహవశాదవోచతు గోవింద దామోదర మాధవేతి. గోవింద దామోదర మాధవాని కేకలు వేస్తూ ఉంటే అందరూ పెరుగుదట నెత్తి మీద పెట్టుకుని గోవింద గోవింద అంటున్నది. ఏమాయికి పిచ్చి పట్టింది అనుకున్నారు. ఇది మాయ. ఆయనకి ముడుపు చెల్లించకుండా ఊరు దాటారో అక్కడ ఎవరికి పాలు పెరుగు అందం. అసలు ఆ ఊళ్ళోనే పాలు పెరుగు అందకుండా చేశాడు. సామాన్యుడు చేయగలడా అండి? ఒక్క చిన్న పిల్లవాడు 5 లక్షల ఇళ్ళు ఉన్న గోకులంలో ప్రతి ఇంటికి వెళ్ళి నెయ్యి పాలు పెరుగు తాగుతూ ఉంటే ఏ ఒక్కళ్ళకి ఇదేమిటి ఇంత పిల్లవాడు ఇన్ని బాణల పెరుగు తిన్నాడు, ఇన్ని బాణల పాలు తాగాడు అనే ఆలోచన రాలేదు అంటే ఇంతకంటే మాయ ఉంటుంది. మామాయన్ మాధవన్. మాధవ. మా అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవికి ధవుడు భర్త అయినటువంటి వాడు. ఎన్నెన్ను నామం ఫలం అంటూ నామాన్ని సంకీర్తనం చేస్తున్నాము అన్నారు. ఇందులో ప్రధానంగా వైకుంఠ నామం, మాధవ నామం, మహామాయావి అని పిలిచారు కనుక మనకేవైనా కష్టాలు వచ్చినప్పుడు అక్కడ మాయలు చేసినట్టుగా మాయ చేసి స్వామి మనని కష్టాల నుండి ఒడ్డున పడేస్తాడు. మాధవ నామంతో స్మరించారు కనుక లక్ష్మీదేవి మరి మన ఇంట్లో ఉండటానికి ఎంతో అవకాశం ఉంటుంది. మాధవుడు విష్ణువు అయితే మాధవి లక్ష్మి. విష్ణుపత్ని మహీం దేవీం మాధవీం మాధవ ప్రియాం. మాధవనుకు ప్రియమైన ఇల్లాలు కనుక మాధవి అని అమ్మని పిలిచారు. అలాంటి మాధవనామాన్ని కనుక మనం స్మరిస్తే అటు అమ్మవారు ఇటు అయ్యవారు మనను అనుగ్రహిస్తారు. ఈ లోకంలో అనేక విధాలైనటువంటి సుఖాలని ఇచ్చి
వైకుందన్. వైకుంఠ నామ స్మరణం చేత నూరేళ్ల నుండి శరీరం విడిచినప్పుడు ఆత్మకి పరమపదాన్ని కూడా అనుగ్రహిస్తారు. అంతటి శక్తివంతమైనటువంటి పాశురము ఈనాటి పాశురం కనుక దీన్ని మనం అనుకుంటే మరి లక్ష్మీదేవి భూదేవి ఇద్దరూ కూడా మనని కటాక్షిస్తారు. లక్ష్మి ఇహలోకాలకి సుఖాలకి ధనాన్ని ఇస్తే భూదేవి మనని భరిస్తుంది. ఈ శరీరం పడిపోయేంత వరకు భరించేటటువంటిది ఆ తల్లి కనుక ఆ ఇద్దరి అనుగ్రహం మన యందు ప్రసరింపచేసేటటువంటి అమోఘమైన పాశురం ఈనాటి పాశురం అని విన్నపం చేస్తూ స్వోచ్ఛిష్టమాలికాసక్తగంధ బంధురజిష్ణవే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం.